నమస్కారం. ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి త్రిశత జయంతి వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని గ్రంథాలయంలో ప్రోగ్రాము పిల్లలకి అహల్యాబాయి గారి గురించి వివరించడం జరిగింది. అహల్యాబాయి హోల్కర్ గారు ఆమె 1725 సంవత్సరం మే 31వ తేదీన జన్మించారు. రేపు 31వ తేదీకి 300 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆవిడ జీవిత చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆవిడ సుపరిపాలన చేసిన విధానాన్ని చారిత్రాత్మక కట్టడాలను కావచ్చు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అలాగే మా రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మోదీ గారి ఆదేశాల మేరకు మాకు ఈ కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్గా నన్ను కో కన్వీనర్గా ఆశారావు గారిని నియమించడం జరిగింది. ఒక మహిళ ఆవిడ 8 సంవత్సరాల వయసులోనే ఆవిడ వివాహం జరిగింది. 29 సంవత్సరాలకి భర్తను కోల్పోయారు. యుద్ధంలో కుమారుణ్ణి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అయినప్పటికీ ఆవిడ మనోధైర్యంతో ప్రజల కోసం ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అన్నట్టు రాజ్య పరిపాలన గావించారు. అలాగే మనం కాశీ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆవిడ నిర్మించినటువంటి ఘాట్లు, శిల్పా ఘాట్ కావచ్చు, గంగా ఘాటు, ఢిల్లీ దగ్గర ఉన్న ఘాట్లు కావచ్చు, చాలా ఘాట్లు, నీటిపారుదల వ్యవసాయ కార్యక్రమాల కోసం నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ జీవిత చరిత్ర చాలా మన తరాలకి ముందు తరాలకి అలాంటి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని నడుచుకోవాలనేది మన మోదీ గారు లాంటి వ్యక్తి మన ప్రధానమంత్రి కావడం మనం నిజంగా పూర్వజన్మ చేసుకున్న సుకృతం అనుకోవచ్చు. ఎందుకంటే అయోధ్య ఇప్పుడు ఆవిడ ఎలా నిర్మించారో ఇప్పుడు అయోధ్య కావచ్చు, కాశీ ప్రక్షాళన కావచ్చు, మన పాక్ మీద యుద్ధం జరిగినప్పుడు మన భారతీయుల్ని చంపి మీ మోదీతో చెప్పుకోండి అన్న దానికి ఆయన 3 ఆడవాళ్ళని యుద్ధం పంపించి సింధూర పేరుతోటి ఎలా చాకచక్యంగా చేశారో ఇదంతా ప్రజల్లోకి పిల్లల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. వీరమాతలు ఇలాంటి అహల్యాబాయి హోల్కర్ గారు కూడా మనకి చరిత్ర పుట్టల్లో కలిసిపోకుండా ఇలా అహల్యాబాయి గారి హోల్కర్ గారి పేరు మీద జన్మ శతాబ్ది చేయడం అనేది బీజేపీ తీసుకున్న నిర్ణయానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం, అలాగే సహకరిస్తున్నాం. పలానా అహల్యాబాయి హోల్కర్ గారి 300వ శత జయంతి కార్యక్రమాన్ని జరపాలి అని చెప్పేసి అన్నప్పుడు మాకు ఆవిడ గురించి అంతగా తెలియదు. కాకపోతే ఆ మేడం 4 ముక్కల్లో చెప్పారు. కాకపోతే ఆ చెప్పిన 4 ముక్కలు కూడా చాలా ఇన్స్పైరింగ్ అని అనుకొని తప్పకుండా చేసుకోండి మేడం కార్యక్రమము, పిల్లలకు కూడా తెలుస్తుంది కదా, మాకే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ గ్రంథాలయంలో ఈ వేసవి శిక్షణ తరగతుల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర స్థాయిలో పురంధేశ్వరి మేడం ఆదేశాల మేరకు అహల్యాబాయి 300వ జయంతి ఉత్సవాలను చేసుకోవడానికి ఇచ్చిన మన గ్రంథాలయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ధన్యతగా భావిస్తున్నాము. ఇలాంటి గొప్ప వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ ఆమె 300 సంవత్సరాల కిందటే ఎంతో మంచి ఆశయాలతోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత నదులు ఆనకట్టలు అయితేనేమి, తర్వాత గుళ్ళు, రకరకాల స్త్రీలకు సంబంధించిన విషయాలు అయితేనేమి, మన ప్రజలకు సంబంధించిన విషయాలు అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆ కాలంలో 300 సంవత్సరాల కిందటే అంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అహల్యాబాయి హోల్కర్ గారు పంపించాలని కోరుకుంటున్నాము. మార్నింగ్ 2 నుంచి 11 దాకా జరుగుతాయి. 6 దాకా అవకాశం మీరు వినియోగించుకోవాలని ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ నమస్కారం.